ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫీ రెగ్యులరైజేషన్ కమిటీ కనీస ఫీజును 35,000 నుంచి 40,000 వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా మినిమం ఫీజు 45,000 లేకపోతే కాలేజీలు రన్ చేయలేమంటున్నాయి యాజమాన్యాలు. ఈ నెల 29న భేటీ కానున్న ఎఫ్ఆర్సీ ఫీజులను ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపుపై సందిగ్ధత కొనసాగుతోంది. 3 ఏళ్లకోసారి ఫీజులు పెంచే రెగ్యులేషన్ కమిటీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈసారి అన్ని కాలేజీలకు 10 నుంచి 15% ఫీజులు పెంచాలని భావించింది. అయితే కాలేజీల్లో ఉన్న వసతులు, వారి ఆదాయ వ్యయాలు జేఎన్టీయూ అధికారులు తనిఖీలు చేసిన నివేదికను చూసి చాలా కాలేజీల్లో ఉన్న ఫీజులనే తగ్గించాలనుకుంది. కాలేజీల యాజమాన్యాలు మాత్రం లోపాలు సరిచేసుకుంటామంటున్నాయి. మినిమం ఫీజు 45,000గా నిర్ణయించాలని కోరుతున్నాయి. ఫీజుల పెంపుపై ఇటీవల భేటీ అయిన ఎఫ్ఆర్సీ పలు కీలక అంశాలపై చర్చించింది. కాలేజీల్లో ల్యాబ్ ఫెసిలిటీస్ తో పాటు అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాలేజీలో వసతులు కల్పించాలని సూచిస్తూ మినిమం ఫీజును 40,000గా డిసైడ్ చేసినట్లు సమాచారం. కాలేజీల్లో సౌకర్యాలను బట్టి ఫీజును ఫైనల్ చేయాలని ఎఫ్ఆర్సీ నిర్ణయించింది. అయితే సౌకర్యాలు లేని కాలేజీలకు 40,000 ఫీజు నిర్ణయిస్తే ప్రభుత్వంపై భారం పడుతుందని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ భారం తగ్గించుకోవటానికే ప్రభుత్వం ఫీజుల పెంపును ఆలస్యం చేస్తోందంటున్నాయి యాజమాన్యాలు. అయితే దాంట్లో మినిమం ఫీజు ఏతున్నదో దాని యొక్క డిసైడ్ చేయకపోవడం వల్ల 29వ తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే మేము ఆ తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ ప్రొఫెషనల్ కాలేజ్ అసోసియేషన్గా మాకు మినిమం ఏ రకంగా చూసినా కూడా మినిమం ఫీజు వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజీకి 45,000 అని చెప్పేసి ఎవరైతే కాలేజు వాళ్ళ యొక్క లెక్కలు పత్రాల ద్వారా ఏ పద్ధతి అయితే ఉంటుందో దాని ప్రకారం ఎంతైనా పెంచుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెంచుకున్నందుకు వీలు కల్పించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. రీఎంబర్స్మెంట్ సంబంధించిన విషయంలో మేబీ ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు మినిమం కొన్ని కోర్సుల్లో మాకు ఎంత ఫీజు ఎక్కువ ఉన్నా కూడా మినిమం ఫీజు ఎంత అవుతుందో అంతే గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్ చేస్తుంది. మిగతా అమౌంట్ అవుతుందో విద్యార్థులు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని బట్టి మా ఫీ ఫిక్సేషన్కి ఆ ఫీ రీఎంబర్స్మెంట్ కలపకుండా దీనికి దానికి చూడాల్సి మేము కోరుతున్నాం. ఇప్పటికే ఎంసెట్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైనందున ఈ నెల 29న మరోసారి సమావేశం నిర్వహించి ఫైనల్ రిపోర్టును జూలై 2 లోపు ప్రభుత్వానికిచ్చేందుకు సిద్ధమవుతోంది ఫీ రెగ్యులేషన్ కమిటీ.